శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మాయాబజార్ దగ్గరికి వెళ్దాం. మాయాబజార్ మాయాబజార్ గురించి చెప్పేసుకున్నావే కేవీ రెడ్డి గారు. అంటే అక్కడ మీకు డైలాగ్ గుర్తు చేస్తా. ఎస్విఆర్ గారు తర్వాత ఘటోత్ కచ్చుడు క్యారెక్టర్ ఘటోత్ కచ్చుడు. ఈశ్వర్ గారు అంటే ఘటోత్ కచ్చుడు వివాహ భోజనంబు ఎగ్జాక్ట్లీ. సో అక్కడ రమణారెడ్డి గారితో ఇద్దరు ఉంటారు, లంబు జంబులాగా ఉండి వాళ్ళ కొన్ని వర్డ్స్ ఒక చోట చదలవాడ ఒకళ్ళు నల్లరామూర్తి చదలవాడ కూడా చెప్పాలి మనం. అవును, చదలవాడ గారిది మనం చెప్పుకున్నాం. చదలవాడ గారు నల్లరామూర్తి గారు చెప్పుకోవాలా? చెప్పుకోలేదు. అయితే ఇక్కడ అక్కడ వాళ్ళ సంభాషణలో ఒక చోట అరే మన వాళ్ళు అంటే అస్మదీయులు, పగవాళ్ళు అంటే తసమదీయులు అంటారు. సొంతంగా చెప్పారు ఆ పదం. అప్పుడు అలా అనకూడదంటే ఎవరో ఒకళ్ళు రమణారెడ్డి గారు గురువు క్రియేట్ చేయకపోతే మాటలు ఎలా పడతాయి, ఎవరు చెప్పారా అంటాడు ఆయన. అన్నయ్య 1000 వేరతాళ్ళు అంటాడు. వేరతాళ్ళు చూడండి, ఆ 1000 వేరతాళ్ళు కావచ్చు, ఈ పదాలు ఉన్నాయి చూసారా, ఈ తస్మదీలో లేకపోతే ఇంకోటి అంతకంటే గొప్ప ఇది. అసలు మన ఆంధ్రదేశాన్ని ఇది చేసిన వర్డ్ గురువు. ఆ గురువు పదం ప్రతి ఫ్రెండ్స్ మధ్యలోనూ ఏంటి గురు అన్న పాతాళ భైరవులో గురు. ఏది పద్మనాభం గారు గురు అంటాడు కదా, గురు అనే పదం. ఇక్కడ దీని విషయానికి వస్తారు కల్లా మనం పెంగళ గారిని చెప్పుకోవచ్చు. పెంగళ గారు కొత్త పదాల సృష్టికర్త ఆయనే. అయితే మరి ఆ టైంలో పెంగళ గారు ఆ తరంలో మరి ఈ తరంలో ఉంటారుగా రచయితలు. ఉన్నాడుగా నేను 2-3 వేస్తా. అయితే రంగు పడుద్ది దివాకర్ బాబు అది సందేహం అక్కుమక్కు కరెక్ట్. తర్వాత ఇట్లా అబ్బదబ్బ ఎందుకు ఏమిటి ఎలా ఏమిటో శుభలగ్నం ఇలాగ చాలా వచ్చినాయి. రైట్. అంటే కొన్ని కాయినింగ్ వర్డ్స్ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవన్నీ క్రియేట్ చేసిన దాని తర్వాత ఇద్దరు పిల్లల ముద్దురు పోలీసులు అదే నాకు మండుద్ది అంటాడు రాజేంద్ర ప్రసాద్. ఒక వర్డ్ ఓకే ఓకే అదే నాకు మండుద్ది అంటాడు పోలీసు ఇద్దరు పిల్లల ముద్దురు పోలీసు. నాకు ఇక్కడ ఎల్బి శ్రీరామ్ గారిని కూడా చెప్పుకోవాలండి. ఒక మన ఆవకటి అడక్కలో ఆ దాంట్లో నాకేవులే ఆకు ఎంగిలాకు అని రచయితల గొప్పతనం తెలుగులో ఉన్న దానికి దీనికి తేడా ఉందండి. ఉంది. నేనేమంటున్నా అంటే రచయితలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆ ట్రావెలింగ్ ఇప్పుడున్న వాళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు మంచి రచయితలు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ అంటే పదాలు ఎక్కువ సృష్టించింది దివాకర్ బాబు గారిది. దాన్ని ఏం చేశారంటే శ్రీరామ్ గారి మాడ్యులేషన్ లో మాస్టర్, టిపికల్ మాడ్యులేషన్. అవును. ఏమండి ఈ దివాకర్ బాబు గారు రచయిత, డైలాగ్ రచయిత. అక్షరానికి నేను ఒక కవిత్వంలాగా చెప్తాను దివాకర్ బాబు గారి లాగానే. అక్షరానికి ఆలోచన తోడైతే మాటలు పుడతాయి. ఓకే. ఏమండి మాటలకి అలంకారం అద్దితే చమత్కారం అవుతుంది. చమత్కారం చెలోక్తులైతే అవి సినిమాలో పడితే ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తాయి. అలాంటి వినోదాన్ని పంచిన రచయిత, ఎన్నో చిత్రాలకు హాస్య డైలాగులు అందించి చిత్ర విజయానికి తోడ్పడిన రచయిత దివాకర్ బాబు, మాడభూషి దివాకర్ బాబు. ఈయన్ని అదే మనం పోల్చదగినంటే కొత్త పదాలు సృష్టించిన ఎవరైనా రచయిత అయినా గొప్పవాడేనండి. కాకపోతే వాళ్ళకి రావాల్సినంత పేరు రాకపోవచ్చు. ఇప్పుడు పెంగళి గారు అప్పట్లో, సముద్రాల రాఘవాచారి గారు ఫాదర్ అండ్ సన్ను, తర్వాత ఆత్రేయ గారు, వారికి వచ్చిన పేరు ఈనాటి రచయితలకి అంత పేరు రాలేదు. ఆత్రేయ గారు ప్రేమనగర్ అంటే చెప్పుకుంటారు గొప్ప. ఏమండి వీళ్ళందరినీ మన పౌరాణిక చిత్రాలన్నింటికి చెప్పుకుంటారు వీళ్ళు. కానీ దివాకర్ బాబు గారు ఆ స్థాయి రాసిన
అంతకు మించి సినిమాలు రాసినా వాళ్ళకు వచ్చినంత పేరు దివాకర్ బాబు గారు రాలేదంటంలో అతిశయోక్తి. ఇది అతిశయోక్తి కాదన్ను, అతిశయోక్తి. కానీ ఆయన పేరు అనేది ఖచ్చితంగా ఒక ఇమేజ్ అనేది ఉందండి. ఆయన సంపాదించుకున్న ఇమేజ్ ఆడికి పోలేదు. వాళ్ళంత ఇమేజ్ లేదు సార్, అది వేరు. నో డౌట్. మనం మీరు ఇప్పుడు కృష్ణారెడ్డి గారి కాంబినేషన్ ఉంది. అదే కాంబినేషన్ అండి. కాంబినేషన్ రావడానికి అనేక కారణాలు ఉంటాయండి. మీరంటే నాకు ఇష్టం ఉందనుకోండి, నేనంటే ఇష్టం ఉందనుకోండి, అనేకమైన ప్రోగ్రాంలు పిలిచి చెప్పిస్తారు. అలాగే డైరెక్టర్కి ఇష్టమైన కాంబినేషన్ అండర్స్టాండింగ్ రైటర్కిను డైరెక్టర్కి అండర్స్టాండింగ్ ఉంటే ఎక్కువ సినిమాలు రాస్తారు. అలాగే ఒక మంచి సినిమాలు పడకపోతే దివాకర్ బాబు గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటాం మనం? చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా, మంచి సినిమాలు పడ్డాయి కాబట్టి. కరెక్ట్ ఏమండి? తర్వాత ఒక నిర్మాత అయినా సరే, నిర్మాతకి వాళ్ళిద్దరికి బంధం కుదిరితే ఎక్కువ సినిమాలు నిర్మాణం అవుతాయి ఆ బ్యానర్లో. అలాంటి రచయిత మాడభూషి దివాకర్ బాబు. దివాకర్ బాబు మామూలుగా రచయిత కాలేదు, వాళ్ళ వంశమే పండిత వంశం. వాళ్ళ వంశమే పండిత వంశం. ఎలాగంటే మీరు అష్టావధానం గురించి తెలుసుగా, శతావధానం గురించి తెలుసుగా. అష్టావధానం అంటే 8 పృచ్ఛకులు అనేక క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఆ తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని చెప్పాలి ఆన్సర్స్. మధ్యలోంచి వస్తారు, నిషిద్ధాక్షరం అంటారు, దత్తపద అంటారు, అన్ని అనేకమైన అంశాలు ఉంటాయి అందులో. ఏమండి? అలాగే శతావధానం 100 మంది పుచ్చకులు ఉంటారు. ఆ అష్టావధానాన్ని కనిపెట్టింది మాడభూషి దివాకర్ బాబు గారు తాతగారు. కనిపెట్టింది అసలు సృష్టికర్త. అష్టావధానం అనే ప్రక్రియని సృష్టించింది వీళ్ళ తాత వెంకటాచారి గారు, మాడభూషి వెంకటాచారి గారు. అది అక్కడి నుంచి వచ్చింది, మామూలు రచయిత కాదు ఆయన. అంటే ఆయన వాళ్ళ వంశంలో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నానమ్మ గారు ఇక్కడ ఈ ఫోన్ కనపడింది అనుకోండి, ఫోన్ మీద కవిత్వం చెప్పేవాళ్ళంట. కాఫీ వస్తే కాఫీ మీద కవిత్వం చెప్పేవారంట. పాటలు రాసేవాళ్ళంట. సో వీళ్ళందరూ రచలే. ఇక వీళ్ళ నాన్నగారు మాడభూషి శేషాచారి గారు. ఏమండి? ఆయన MA LLB B.Ed చదివి టీచర్గా చేశారు. అందరూ వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం 10 మంది టీచర్స్ ఉన్నారండి. మేనత్తల దగ్గర నుంచి, చిన్నాన్న దగ్గర నుంచి, పెదనాన్న దగ్గర నుంచి, మొత్తం సిస్టర్స్ దగ్గర అందరూ మొత్తం 10 మంది టీచర్స్ ఉపాధ్యాయులుగా పనిచేశారు దివాకర్ బాబు గారి కుటుంబంలో. అందులో విద్యని బోధించేవాళ్ళే. సో బోధకులు అంటే పండిత వంశం నుంచి వచ్చిన వాళ్ళే. ఏమండి? ఇలాంటి వచ్చినప్పుడు ఆ ఇదిలోంచి వచ్చిన దివాకర్ బాబు గారు రచయిత కాకుండా ఏమవుతాడు ఆయన? అక్షరాల సృష్టికర్తగా, పదాల సృష్టికర్త కాకపోతే ఎలా అవుతాడు ఆయన? అయించారు. ఏమండి? అందరూ టీచర్స్ చేస్తే ఈయన ఏం చేశాడంటే డిగ్రీ చదివి కరూరు వైశ్య బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు విజయవాడలో. తర్వాత రేలంగి నరసింహరావు గారు హాస్య చిత్రాలు తీస్తారని మీకు తెలుసు. పూసల అనేవాడు, ఆయన కూడా రచయితే. పూసల గారు నాటక రచయిత. నాటక రచయిత ఉండి రేలంగి నరసింహరావు గారు సిట్టింగ్లో ఒకసారి, ఏమంటే మీ చిత్రాలకి సరైన రైటరు అంటే ఈ ముందు బ్యాంక్ గురించి చెప్తాను నేను. 1951లో దివాకర్ బాబు గారు డిసెంబర్ 12న తాడేపల్లిగూడలో పుట్టారు. మాడభూషి శేషాచారి దంపతులకు అక్కడ జాబ్ ఆయనకు వచ్చారు. ఏమండి? అయిన తర్వాత ఈ అందరూ ఎడ్యుకేటెడ్, బాగా ఈ డిగ్రీ చదివి కరూరు వైశ్య బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ఆయన ఉద్యోగం సంపాదిస్తూ ఆయన నాటకాలు రచన కాదు, ముందు నాటకాలు, దర్శకత్వం, నటించటం, ఒక టీము ఏర్పాటు చేసుకుని ఇతరుల నాటకాలు, ఇప్పుడు ఆత్రేయ గారి నాటకం కప్పలు ఉందనుకోండి, అలాగా వేరే వాళ్ళు రాసిన నాటకాలు తీసుకుని టీముని ఒకటి ఏర్పాటు చేసి, నటన అంటే ఇష్టం, దర్శకత్వం అంటే ఇష్టం ఈయనకి, దివాకర్ బాబు గారు. అవి చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత ఈయనకి ఆ నాటకాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకేదో కొత్తగా చెప్పాలని అనిపించింది ఈయనకి నాటకాల్లో. ఒకే మోసలో ఇప్పుడు ఎన్నిసార్లు ప్రదర్శిస్తారో అది అని ఒక ఆలోచన వచ్చింది దివాకర్ బాబు. అప్పుడు నేనే రాస్తే అనే ఒక ఇది వచ్చింది. నేనే రాస్తే అయినా కూడా దానికి ఒక కారణం కూడా ఉంది.
ఇప్పుడు ఈ నటన దర్శకత్వం చేస్తూ రిహార్సల్ చేయాలి రోజు. ఈ బ్యాంకు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, సెలవులు ఇవ్వట్లే ఎక్కువ. అప్పుడు ఏం చేశాడంటే నటన దర్శకత్వం వదిలేశాడు ఆయన. ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో టైం లేక. ఉద్యోగం పోయేటట్టుంది. ఉద్యోగం పోతే ఇది ఉండదు కదా మళ్ళీ మనకి. ఇచ్చేటట్టు ఎవరైనా పని చేసి బ్రతకాల్సింది అప్పటి ఆ రోజుల్లో. అప్పుడు రెండు వదిలేసి నాటకాలు రాస్తే ఎలా ఉంటుందని చెప్పి ఎలాగైనా ఆటోమేటిక్గా పుడతాయి కాబట్టి తనలోంచి నాటకాలు రాయటం మొదలుపెట్టాడు ఆయన. నాటకాలు రాయటం మొదలుపెట్టి ఎవరిచే జరించు, అసురగణం, తర్వాత ఇంకోటి ఇంకా కొన్ని పుట్టుక్కు జర దుబుక్కుమే, ఇట్లా నాటకాలు. అంటే ఆయన రాస్తే హాస్యం దొరలేదంట ఆయన ఆటోమేటిక్గా. ఆయన రాస్తే ఆయన తనలోంచి ఎందుకో ఆ హాస్య ప్రవృత్తి ఎక్కువగా డెవలప్ అయ్యి ఆ డైలాగుల్లో ఇది వచ్చిందంట. అలాగా ఈయన రచనలు చాలా ప్రాచుర్యం చెంది జంజాల గారితో పాటుగా సమానంగా జంజాల గారికి కూడా నచ్చినాయి దివాకర్ బాబు రచనలు. జంజాల గారు నిలవంక అనే సినిమాలో ఈయన అదే తర్వాత చెప్తాను ఆ టైటిల్ గురించి. తర్వాత మెడ్రాస్లో డిస్కషన్ వచ్చినప్పుడు పూసల గారైన నాటక రచయిత రేలంగి నరసింహరావుతో దివాకర్ బాబు గురించి చెప్పాడు. ఇక విజయవాడలో మంచి నాటకాలు రాస్తున్నాడు ఆయన, కామెడీ నాటకాలు. మీ సబ్జెక్ట్స్కి, మీ దీనికి, మీ సినిమాలకి ఆయన కరెక్ట్ రైటరు అని చెప్పాడు. ఈ లోపల ఈ రోజుల్లో ఎవరైనా చెప్తారు అలాగా? తను రైటర్ అయి ఉండి, తను డైలాగ్ రైటర్ ఉండి, తను నాటక రచయిత అండి చెప్పాడు. ఇంకొక గొప్పతనం ఉంది ఇందులో, చెప్తాను. తర్వాత ఆయన రేలంగి నరసింహరావు గారు విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన అడ్రస్ పట్టుకుని పిలిపించి రాసుకురమ్మన్నాడు. రాసుకురమ్మంటే కథ ఒక లైన్ చెప్పమన్నాడు. కథ ఏమైనా ఉందా అని అడిగారు. అంటే లైన్ చెప్పాడు. దీన్ని స్క్రీన్ ప్లే రాసుకురాండి అన్నాడు. స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే అని అడిగాడు. అంటే అడిగితే ఇలాగ వరుసగా సీన్లు మీరు ఏమనుకున్నారు అది వరుసగా సీన్లు పెట్టి రాయండి అన్నారు. కవర్ చేస్తున్నారు. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత పిలిపించిన తర్వాత అప్పటికి ఒక సబ్జెక్టు బౌడిపాటి రాధాకృష్ణ గారితో ఓకే అయ్యి ఉంది. ఆయన డైలాగ్ రైటర్. అప్పుడు వచ్చినప్పుడు దివాకర్ బాబు గారు మెడ్రాస్ వచ్చారు రాసుకుని వచ్చి ఇది బౌడిపాటి రాధాకృష్ణ గారికి ఇచ్చారు జడ్జిమెంట్ కోసం ఇస్తే ఆయన ఎంత గొప్పవాడు చూడండి. ఇది బాగుంది కదండి, నా సబ్జెక్ట్ కంటే బాగుంది, ఇది సినిమా తీయండి అన్నాడు ఆయన. సూపర్ అండి. అసలు మనుషులు మంచితనం నేర్చుకోవాలంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించే నేర్చుకోవాలి. అందుకే మనం చెప్పేది మన బుద్ధిని మంచి మార్గం వైపు మళ్లించడానికి ఇలాంటివన్నీ ఎన్నో ఉపయోగపడతాయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే క్రాఫ్ట్ పూసల గారు, మరి ఈయన కూడా ఒకటే క్రాఫ్ట్. ఇద్దరు అసలు వాడు స్వార్థం ఆలోచించలే. అదే తర్వాత పోనీ మీ డైలాగులు రాయండి అన్నాడు. కాదు, ఆయన రాసిన స్క్రిప్ట్లోనే డైలాగులు బోర్డు అని ఉన్నాయి, ఆయన్ని చేత రాయించండి, ఇది న్యాయం జరుగుద్ది మీ సబ్జెక్ట్కి అని చెప్పి బయటపాటుగా చెప్పారు. మళ్ళీ నేను రాస్తే వేరే విధంగా వెళ్ళిపోతుంది అని చెప్పారు. అలాగా అయిపోతే ఆ పిక్చర్ ముందు అప్సకులాగా ఆ ప్రొడ్యూసర్ తప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న ప్రొడ్యూసర్. ఆ తర్వాత ఎస్విఎస్ఆర్లు వచ్చి మళ్ళీ అదే సినిమా అదే కథను తీసుకుని కొంటి కాపురం తీశారు. అది హిట్. ఫస్ట్ దివాకర్ బాబు సినిమా ప్రవేశం సినిమా కొంటి కాపురం తీశాడు. అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు బెజవాడు. మామూలు అది. ఇక డబ్బుల విషయాలు మనకు ఎత్తుకులేండి, అవన్నీ బాగా అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇక మళ్ళీ రేలంగి నరసింహరావు గారే పిలుస్తూ తర్వాత సినిమాలకు నెక్స్ట్ సినిమాకి పిలుస్తూ వస్తున్నారు. ఇక డబ్బెవరికి చేయదు, చలాకి మొగుడు, చేదస్త పెళ్ళం, ఇలా వరుస సినిమాలు. అంటే డీటెయిల్స్కి వెళ్ళాలని ఏమంటే ఇద్దరు పెళ్ళాలు, ముగ్గురు పోలీసు వరుసగా వేస్తున్నారు. ఈ లోపల ఆయన సినిమాలు రాస్తున్నాడని వచ్చి బ్యాంక్ వాళ్ళకి అనుమానం వచ్చి ఏంటి నువ్వు ఉంటున్నావా లేకపోతే అక్కడ ఇది చేసుకుంటున్నావా అంటే రిజైన్ చేయాలి అని చెప్తే రేలంగి నరసింహరావు గారితో చెప్పి మీరు హామీ ఇస్తానంటే నేను రిజైన్ చేసేస్తాను, ఏదో దాన్ని నమ్ముకోవాలన్నారు వాళ్ళు. అప్పుడు అంటే యూనియన్ వాళ్ళు, అదే బ్యాంక్ యూనియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి డౌట్ వచ్చేసింది బ్యాంక్ వాళ్ళకి, ఇక సెలవులు ఇవ్వటం కుదరదు అని చెప్పారు. చెప్తే అప్పుడు రిజైన్ చేసేసి వచ్చే నాకు 5,000 4,000 వస్తుంది, ఇది సంపాదించలేనా అనే ఒక ధైర్యం దివాకర్ బాబులో కలిగి అప్పట్లో రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఈ రేలంగి నరసింహరావు గారు అనుకున్నట్టే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ వరుస సినిమాలు చేస్తుండగా కృష్ణారెడ్డి గారు నిర్మాతగా
అచ్చిరెడ్డి గారి నిర్మాతగా కొబ్బరి బొండం అనే సినిమా తీశాను. దానికి రైటర్గా చేశారు ఆయన. అంటే అక్కడ లాక్ అయిపోయారు వాళ్ళిద్దరు. బాగా నచ్చింది, స్క్రిప్ట్ బాగా నచ్చింది. ఈయన రాసే విధానం చిన్న పదాల్లో అలతి పదాల్లో అంటారు చూసారా, ఆ పదాల్లో హాస్యాన్ని పండించే విధానం బాగా నచ్చింది ఆయన. అంటే పంచులు బాగా వేయటం ఇది పెట్టాడు ఆయన, ఎక్కువ నస లేకుండా. అది బాగా నచ్చింది ఆయనకి. ఇక అక్కడి నుంచి ఆయన సొంత డైరెక్షన్లో రాజేంద్రుడు గజేంద్రుడు తీశారు కదా, అక్కడి నుంచి వరుసగా రాజేంద్ర గజేంద్రుడు, మాయలోడు, మావి చిగురు, ఆహ్వానం, శుభలగ్నం, జంబలకడ పంబ, ఏది ఈవి సత్యనారాయణది, అది ఈవి గారు ఏమండి. ఇలాగ వరుసగా సినిమాలు. తర్వాత వజ్రం, యమలీల, యమక్రిముడు, వజ్రం నాగార్జున తోటి, తర్వాత టాప్ హీరో బాలకృష్ణ తోటి, ఆచరణ గోపీనాథ్ది. అవి రెండు కొంచెం యావరేజ్ అయినా బట్ ఈ ఒకటి యావరేజ్ అంటే సబ్జెక్ట్ బట్టి ఆధారం. కరెక్ట్. అదే వీళ్ళు ఇదే లేదు కదండి ఏమండి. తర్వాత అదే ఏవేసి రంగు పడుద్ది, ఘటోత్కచుడు ఏమండి, రంగు పడుద్ది. తర్వాత ఈ శుభలగ్నం గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అది కావాలంటే ఇది చేసుకోండి. భూపతి రాజా కథ, ఇది తమిళ సినిమా అనుకుంటారు శుభలగ్నం అనేది. శుభలగ్నం అనే సినిమా చేస్తూ అశ్విని దత్ గారు వీళ్ళందరికీ డౌట్ వచ్చింది, భర్తను అమ్ముకోవటం కదా, అది ₹1,00,00,000 అమ్ముకోవటం కదా, అది యాంటీ సెంటిమెంట్ అయ్యి రివర్స్ అవుద్దాం, ప్రేక్షకులకు నచ్చదేమో అనే అనుమానం ఎక్స్ప్రెస్ చేశారు. ఎక్స్ప్రెస్ చేస్తే మీకెందుకు సార్ అంటే, రైటర్ గురించి చెప్తున్నా నేను. అంటే రైటరు తలుచుకుంటే ఏమి చేయగలడని దానికి ఉదాహరణ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆ క్యారెక్టర్ నెగిటివిటీ రాకుండా నేను చూసుకుంటాను, నేను రాస్తాను. అంటే ఆమెని క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ రైట్, ఆమె క్యారెక్టర్ నెగిటివ్ వచ్చేది అని హామీ ఇచ్చాడు. అప్పుడు ఏర్పాటు చేసిందే ఏమిటో ఈ డైలాగ్ పెట్టి అమాయకత్వాన్ని, అంటే తను ఇంటెన్షనల్గా ఏది చేయదు, తను బాగుండాలని, తను సంతోషంగా, తన భర్త తన పిల్లలు అంతా సంతోషంగా ఉండాలని కోరుకునే క్యారెక్టర్ లాగా మార్చాడు ఆయన దాన్ని. అంచేత అమ్మటంలో తప్పులేదు, ఆ కోరికలు ఉండటంలో తప్పులేదు అమాయకురాలకి అనే దాంతో ప్రేక్షకులకు కన్విన్స్ అయ్యారు శుభలగ్నంలో. అయింది. ఇది ఒక ఇన్సిడెంట్ ఏమండి. ఇక ఇది అయిపోయిన తర్వాత చిరంజీవి గారు సినిమాలు రాశారు, చూడాలని ఉంది. తర్వాత ఈవి గారు జంబలకడ పంబ, దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. అంటే టాలెంట్ గురించి చెప్తున్నాను. రచయితకు టాలెంట్ ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఈవి గారు తల బద్దలు కొట్టుకుంటున్నాడు జంబలకడ పంప సినిమా, ఆచరణ గోపీనాథ్ది. సబ్జెక్ట్ ఉంది, ఒక హాఫ్ ఉంది, ఒక హాఫ్ లేదు దాంట్లో. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ లేదు అని తల బద్దలు కొట్టుకుంటున్నారు. అందరు రైటర్స్ అయిపోయారు, అసలు మామూలు కాన్సెప్ట్ కాదు దాదాపుగా జంబలకడ పంప. అందరు రైటర్లు అయిపోయిన తర్వాత ఆచంట గోపీనాథ్కి ఆల్రెడీ అనుభవం ఉంది కదా, సినిమా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, అది దివాకర్ బాబు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటే మరి ఈవి గారితో సినిమా తీస్తున్నాను నేను, మరి ఈ కథ ఇలాగ ఉంది అని హైదరాబాద్ తీసుకెళ్ళి ఆ హోటల్లో కూర్చోబెట్టి కథ చెప్పించారు. దీనికి సెకండ్ హాఫ్ కావాలి అని అన్నాడు ఈవి డైరెక్టర్ గారు. ఒక వారం రోజులు టైం తీసుకోండి మీరు, రాయండి చెప్పాడు ఆయన. వెంటనే ఆయన 10 నిమిషాల్లో చెప్తే మీకు ఏమైనా అభ్యంతరం అన్నాడు. షాకు, 10 నిమిషాలు చెప్పడం ఏంటి, ఉండండి అని చెప్పి హోటల్ బయటికి వెళ్ళాడు. తెలుసు ఆయనకి, టైం తీసుకున్నాడు కావాలని, వెంటనే చెప్పేస్తే లోకమైపోతాడు రచయిత అని చెప్పేసి ఇదే బయటకు లోపలికి వచ్చాడు. సార్ మీరు చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టుంది, సెకండ్ హాఫే మీ దగ్గర ఉంది, ఫస్ట్ హాఫే కావాలన్నాడు. కరెక్టేనయ్యా, ఇదే కదా సెకండ్ హాఫ్, ఇదే కదా ఫినిషింగ్. అసలు వాళ్ళు ఈ సెకండ్ హాఫ్ ఏమిటో తెలుసండి, అది మగవాళ్ళని ఆడవాళ్ళలాగా ట్రీట్ చేయటం, అది ఉంది వీళ్ళ దగ్గర, అదే సెకండ్ హాఫ్. అది ఎందుకు వచ్చింది అనేది, ఎలా వచ్చింది అనేది ఫస్ట్ హాఫ్ చేయాలి. అర్థమైందా?
ఇప్పుడు పెళ్లి చూపులు చేయటం, ఆడాళ్ళు పెళ్లి చూపులు చేయటం, మగాడిని ఆడాళ్ళలాగా ట్రీట్ చేయటం, ఇదంతా ఉంది. ఇదే సెకండ్ హాఫ్. దానికి లీడ్ వేసుకుంటే చాలు అన్నాడు ఈయన దివాకర్ బాబు. భలే చెప్పారండి, అది తయారు చేసేయండి అని చెప్పి ఫిక్స్ చేశారు. అలా వచ్చింది జయంత్ బొమ్మ. ఎందుకు చెప్తున్నానంటే రైటర్ ఆలోచించగలిగితే ఎన్ని ఇదైనా వస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఈ రెండో ఉదాహరణ. ఏమంటే రైటర్ నియంతలాగా మంచి స్క్రీన్ ప్లే అండి, మంచి స్క్రీన్ ప్లే. అంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చింది ఈయనే, అదే మొత్తం స్క్రీన్ ప్లే ఈయనే. ఇప్పుడు కూడా మీకు ఆ సినిమా చూడండి, ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇప్పుడు కూడా చేయలేరు, అది అసలు అసాధ్యం. అది ఇక సినిమాలు వరుసగా కృష్ణారెడ్డి గారికి అటాచ్ అయిపోయాడు మొత్తం అన్ని సినిమాలకి. మావి చిగురు గారి ఇది కానివ్వండి, తర్వాత అన్ని సినిమాలు దాదాపు 10-12 సినిమాలు ఈయనే చేశాడు. ఆయన మధ్యలో లేరు, మధ్యలో 1-2 సినిమాలకు లేరు, 1-2 సినిమాలు ఎక్కువ సినిమాలు ఈయనే చేశాడు. దివాకర్ బాబు లేనిదే సినిమా తీయలేదండి. అవును, ఆయన అవును, మాయలోడితో సహా. ఈ తర్వాత ఇక ఊత పదాలు బాగా చెప్పుకున్నాం కదా మనం, హేమక్రిములు అవన్నీ చెప్పుకున్నాం కదా మనం. ఇది అయిన తర్వాత ఇక సినిమాల వరుసకు బయట సినిమాలు కూడా అందరికీ రాశాడు ఆయన. అందరు డైరెక్టర్లకి రాశాడు ఆయన. రేలంగి నరసింహరావు, ఎస్వి కృష్ణారెడ్డి, దాసరి నారాయణరావు గారు, ఈయన ఎవరు రాఘవేంద్రరావు గారు, ముత్యాల సుబ్బయ్య, కోడి రామకృష్ణ, వాటిన ఊరాట్, అందరి డైరెక్టర్స్తోనూ రాశాడు. కోదండరామరెడ్డి, అందరి డైరెక్టర్స్కి రాశాడు ఈయన. కె విశ్వనాథ్ గురుగారి సినిమా ఏదండి? గురుగారి సినిమాలు రేలంగి నరసింహరావు డైరెక్షన్ లో చేశారు కదా గురుగారు. అంటే రచనా సహకారం కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఏమండి. తర్వాత కె విశ్వనాథ్ గారు సినిమా చేశారు కానీ అది రిలీజ్ కాల. సిరిమూవల్ సింహనాథం అని సినిమా రిలీజ్ కాల. అలాగా అంటే అందరి డైరెక్టర్స్ మైండ్లోనూ దివాకర్ బాబు అందరితోనూ పనిచేశాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఎందుకు పేరు రాలేదంటే ఈయన కుర్రతనంగా ఉంటాడు కదా, కుర్రాడు కదా, యంగ్ స్టేజ్లో వచ్చారు కాబట్టి. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న అందరిలో సీనియర్స్. ఇప్పుడు ఆత్రేయ గారు ఉన్నారనుకోండి, సముద్రాల రాఘవాచార్య గారు ఉన్నారనుకోండి, వీళ్ళు ఉన్నారనుకోండి, పింగళ గారు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ అంటే ఒక విధమైన గౌరవం. అంటే విషయం చెప్తున్నా నేను. అంటే ఇవ్వాల్సినంత ఇది వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం ఈ రచయితకి ఇవ్వాలి లెక్క ప్రకారం. సినిమాల్లో ఇచ్చారు కానివ్వండి, వాళ్ళకు వచ్చినంత పేరు వచ్చిందా అంటే నాకు అనుమానమే. దివాకర్ బాబు గారు ఆత్రేయ గారి లెవెల్లో మాట్లాడుకుంటారా? లేదు. సముద్రాల గారి లెవెల్లో మాట్లాడుకుంటారా? లేదు. పెంగళ గారి లెవెల్లో మాట్లాడుకుంటారా? లేదు. అంచేత అలాంటి ఇది ఈయన. సరే, ఇక ఈయన పర్సనల్ విషయానికి వద్దాం. ఈయన లవ్ స్టోరీ ఒక గమ్మత్తైన లవ్ స్టోరీ. ఈయన దివాకర్ బాబు గారి దగ్గరికి ఒక రోజు ఒక ఉత్తరం వచ్చి ఒక పేపర్లు ఇచ్చి, కవితలు అంటే మా సిస్టర్ రాసిందండి, ఎలా ఉన్నాయో చెప్పాలి, మీరు జడ్జిమెంట్ చెప్పాలి సార్ అని. చూశాడు ఆయన. సరే, ఎవరో అందరూ వస్తూ ఉంటారు కదా ఒక సెలబ్రిటీ దగ్గరికి అని చెప్పి, బాగున్నాయి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ లెవెల్లో ఒకసారి గుంటూరు నుంచి కర్నూలు వెళ్తున్నాడు ఆయన. గుంటూరు నుంచి కర్నూలు వెళ్ళాలంటే ద్రోణాచలంలో మారాలి ట్రైను. ద్రోణాచలంలో దిగాడు ఈయన. ట్రైన్ మారాలి కర్నూలుకి. వెళ్తుంటే అక్కడ ఒక 2 అమ్మాయిలు కనిపించాడు. అంతకుముందే ఆ ఫోటో చూపించాడు ఈయనకి, కవితలు రాసిన అమ్మాయి పేరు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఈ అమ్మాయి, కవితలు రాసిన అమ్మాయి. ఆ ప్లాట్ఫామ్ మీద నుంచిన అమ్మాయిల్లో 2 వెళ్ళాడు. మీరే కదా కవితలు రాసేది, ఇప్పుడు కవితలు చెప్పదు అన్నాడు ఆయన. ఆవిడ అలా చూసి, ఈడెవరో బాబు ఇప్పుడు కవితలు చెప్పట్టు, ప్లాట్ఫామ్ మీద నుంచి ఎవరో తెలియదు అని ఒక లుక్ ఇచ్చారు. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పలే, కొంచెం నిరసనగా వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం. అయిపోయిన తర్వాత అక్కడ ఆ తర్వాత ఆ అమ్మాయి అడ్రస్ తెలుసు కాబట్టి అది చేసుకుని పని చూసుకుని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి ఇంటికి. అంటే అమ్మాయి నచ్చింది వీడికి, దివాకర్ బాబు గారు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటాడు. వాళ్ళు షాకు. ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవటి, అసలు ఎవరు నువ్వు ఏంటి అని అప్పుడు చాలా సీరియస్ అవుతారు కదా. అంటే వీళ్ళందరూ పండితుల వంశాలు కాబట్టి పెద్ద రఫ్గా ఉండదు.
ఎవరమయ్యా నువ్వు ఏంటిది ఆయన ఇది చేశాడు. పలానా చెప్పాడు మాడభూషిని. షాక్ వీళ్ళు. వెళ్తే తీరా చూస్తే ఆయన కూడా టీచరే, చంద్రమౌళి ఆయన పేరు, మామగారి పేరు. ఆ చంద్రమౌళి గారు ఈ మన దివాకర్ బాబు గారి తాతగారి స్టూడెంట్. అలా కనెక్షను. ఆయన ఎప్పుడు పరిచయాలు అయ్యేటప్పటికి, అంటే పరిచయాలు చేసుకోవాలి కదా, ఈయన కూడా చెప్పాడు నేను ఫలానా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ముందే విషయాలు చెప్పాడు. అప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది. సో మంచి వంశం మంచి ఇది అనేటప్పటికి వాళ్ళు దివాకర్ అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదయ్యా, లేదు స్వామి, మూడు సంవత్సరాల తర్వాత చేస్తాం అని చెప్పారు. వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ వెనకాల నుంచి చూడటం, ఇదంతా ఇక సినిమాలో లాగా గుమ్మం వెనకాల నుంచి చూడటం, ఒక లుక్స్ ఎక్స్చేంజ్, ఇదంతా జరిగిపోయింది. ఇది ఈయనకి తెలుసు, అది ఆవిడకి తెలుసు. ఏమండి, కాకపోతే ఈయన చేసింది ఇదేంటంటే ఒక రచయితగా ఒక ధైర్యంగా వెళ్ళాడు. ఊరికే నస పనికి రాదు దీనికి. ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు మనం వెళ్ళి చెప్తాం, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదనే దీంతో దివాకర్ బాబు ఆ రోజుని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఒక రైటర్గా కరెక్ట్ అది. రైటర్ అంటే నీయంతే కదా. అలాగే అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంటే మర్చిపోకుండా ఒక లవ్ లెటర్ రాశాడు ఆయన. అది ప్రపంచంలోనే లాంగెస్ట్ లెటరు, లవ్ లెటర్. 84 పేజీలు. 84 పేజీలు లవ్ లెటర్ ఎవరైనా రాసి ఉంటారా ప్రపంచంలో? లేదు. చరిత్ర ఉందా ఎప్పటికన్నా? కాదు. ఇప్పుడు అది ఉంటే రికార్డు పెట్టు. ఇది రికార్డే, గిన్నిస్ బుక్ రికార్డ్, గిన్నిస్ రికార్డే ఇది. ఇప్పుడు ఉంటే అది ఉంటే ఆయన దగ్గర ఉంటే దాచుకుని ఉంటుంది ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్ కదా. అదే అండి, వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి రికార్డుకి అప్లై చేసుకోవచ్చు. రాసిన తర్వాత 3 ఏళ్ళు అన్నారు కదా, 3 నెలల్లోనే కవర్ వచ్చింది రమ్మని. పెళ్లి జరిపి చేస్తాను. అలా పెళ్లి చేశారు లక్ష్మి అనే ఆవిడతోటి. దివాకర్ బాబు గారు పెళ్లి జరిగింది. వారిద్దరు దాంపత్యానికి గుర్తుగా చిహ్నాలుగా 2 పిల్లలు కలిగారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పేరు శ్రీకర్. అతను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కిడ్నాప్ అయ్యాననే సినిమా డైరెక్ట్ చేశాడు ఈ మధ్యకాలంలో. ఏమండి, అమ్మాయి పేరు సాహితి. విచిత్రం ఏంటంటే తండ్రి ఏ రోజు అయితే పుట్టాడో కూతురు కూడా అదే డేట్లో పుట్టింది, డిసెంబర్ 12. తండ్రి అమ్మాయి డాక్టర్ చేశారు. సో వాళ్ళిద్దరూ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. అంటే తల్లిదండ్రులు కూడా సంస్కారవంతులు వీళ్ళు కాబట్టి వాళ్ళ కెరీర్స్ బాగా ప్లాన్ చేశారు. అమ్మాయి డాక్టర్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఆ తర్వాత ఈయన ఇది అయిన తర్వాత దాదాపుగా 100 సినిమాలు రాశాడు ఆయన. 100 సినిమాలకి ప్రతిష్టాత్మకమైన రచయితగా కూడా పేరు పొందాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళంత రాలేదేమో అని నేను ఫీల్ అయ్యాను తప్ప, రచయితగా ఆయన నిష్ణాతులుగానే గౌరవింపబడ్డాడు. ఏమండి, ఆ తర్వాత కొంచెం అనారోగ్యం వచ్చి కొంచెం ఆయన ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఇది ఆక్సిజన్ పెట్టుకుంటే తప్ప ఇది ఏదో ప్రాబ్లం ఉండి ఆయన ఆక్సిజన్ తోటే రన్ అవుతున్నారు ఆయన. ఏమండి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు, అప్పుడప్పుడు మాట్లాడతారు ఆయన. ఏమండి, ఇది దివాకర్ బాబు గారిది. సో సక్సెస్ఫుల్ ఒక రైటరు, ఒక క్రియేటరు ఎలా ఉండాలో అన్నది, అంటే ఒక తరతరానికి ఒక్కొక్కళ్ళు పుడతా ఉంటారంటారు చూసా. దివాకర్ బాబు కూడా ఈ తరానికి ఒక మంచి రచయిత, పైగా ఫాస్ట్ రచయిత. ఈ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ మర్నాడికి ఫుల్ స్క్రిప్ట్ కావాలని అనుకోండి, మర్నాడు రాసేవాడు ఆయన. అంత ఫాస్ట్ రైటర్. ఏది 80 సీన్లో రాసేవాడు ఆయన డైలాగ్ వర్షన్. అంటే అలా కూర్చుని రాయటం బట్టి ఆయనకి ఇవాళ సిగరెట్లు కొంచెం ఎక్కువ కాల్చి ఆ ప్రాబ్లం వచ్చిందంట, అది తెలిసింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి రచయితలు మళ్ళీ ఆయన ఉండి మళ్ళీ మరిన్ని పిక్చర్లు రాయాలని మనం కోరుకుందాం.